అక్టోబర్ 2వ తారీఖు అంటే మహాత్మా గాంధీ గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని సంవత్సరం కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి వెంకటయ్య ఆధ్వర్యంలో అందరం కలిసి మహాత్మా గాంధీ గారికి పూలమాలలు వేసి ఆయన స్మరించుకుంటూ దేశం బాగుండాలని, ఆయన 40 ఏళ్ళు మనకు స్వాతంత్రం తెచ్చిచ్చాడు కాబట్టి మనం లక్ష్యంగా అందరం స్వాతంత్రం ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. చాలా మంచిది. స్వాతంత్రం రావడం, మనం బాగుండడం, అందరికీ మేలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మన భారతదేశం గర్వించాల్సిన రోజు. ఎందుకంటే మన జాతిపిత మహాత్మా గాంధీ 155వ సందర్భంగా జయంతి సందర్భంగా మన వాళ్ళు మన దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని జరిగినా మహాత్మా గాంధీ జయంతిని పరిశుభ్రంగా చేసుకునేది మన భారతీయులే. ఎందుకంటే మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తిగా, మనకు స్వతంత్రం తెచ్చిన తాతగా ఎప్పుడైనా చదివించడం మన ధర్మం. మన భారతదేశంలో ఏనాడు ఎవరు చేయని ఘనకీర్తి చేసింది మహాత్మా గాంధీ తాతయ్య. ఆయన్ని ఎప్పుడూ స్మరించుకోవాలని మన భారతీయులందరూ గౌరవం పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి అంటే మనకు కాంగ్రెస్ పార్టీని అతను నిలబెట్టి ఆ జెండాను ఎగరేసింది కూడా ఆయన. ఈరోజు ఆ అవకాశం మాకందరికి వచ్చినందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది. గాంధీ తాత జయంతి అంటే ఎప్పుడో కాదు, ఎవరో కాదు. ఈరోజు రకరకాల వాళ్ళు వచ్చేయచ్చు, కానీ ప్రతి ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో కాలంగా చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వస్తున్నారు, ఒక పార్టీ వచ్చిందంటే ఆ రోజు మాత్రమే గాంధీ తాత జ్ఞాపకం వస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వరకట్ట కాదు. ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా ఆయన సేవ చేయడం మాకు అదృష్టంగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులతో అందరికీ నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటాం.